కాబట్టి దయ అంటే ఏంటి? భూతదయ, ఇతివృత్తం వచ్చేసి భూతదయ, ప్రక్రియ వచ్చేసి కథ. నెక్స్ట్ దయ అనే లెసన్ చూద్దాము. చదువు ఆనందించు. అలాగే పూర్వం కపిలవస్తు నగరానికి శుద్ధోధనుడు అనే రాజు పరిపాలించేవారు. ఎవరు? శుద్ధోధనుడు అనే రాజు పరిపాలించేవారు. అతని కొడుకు ఎవరు? వచ్చేసి గౌతముడు. ఎవరు పరిపాలించాడు? శుద్ధోధనుడు. అలాగే అతనికి సిద్ధార్థుడు అని పేరు. గౌతమునికి ఇంకా పేరేంటి? సిద్ధార్థుడు. గౌతముడు చిన్నతనం నుండి పెద్దల మీద గౌరవం, భూతదయ వంటి సుగుణాలతో పెరిగాడు. దైవదత్తుడు అతని చిన్ననాటి మిత్రుడు. ఇతని ఫ్రెండ్ ఎవరు? దైవదత్తుడు. ఫ్రెండ్ వచ్చేసి దైవదత్తుడు. ఒకనాడు వాళ్ళిద్దరు నది తీరానికి పోయారు. అక్కడ ఆకాశంలో హాయిగా ఎగిరే హంసలను దేవదత్తుడు చూశారు. ఆకాశంలో ఎగిరే హంసలను ఎవరు చూశారు ఫస్ట్ అని అంటే గౌతముని ఫ్రెండ్ ఉన్నాడు కదా దేవదత్తుడు, తను చూశారన్నమాట. అలాగే అతను ఏం చేయాలనుకున్నాడంటే వాటిని వేటాడాలని బాణంతో కొట్టాడు. ఎవరు? దైవదత్తుడు. ఆ బాణం ఒక హంసకు తగిలి గిలగిల కొట్టుకుంటూ గౌతముని ముందు పడ్డది. ఆ హంస ఏంటి? గిలగిలా కట్టుకొని ఎవరి ముందు? తన ఫ్రెండ్ గౌతముని ముందు పడ్డది. అయితే గౌతముడు ఏం చేశాడు? జాలితో కింద పడ్డ హంసను ఒడిలో తీసుకొని నెమ్మదిగా బాణం తీశాడు. దాని శరీరాన్ని నిమురుతూ దానికి ఊరట కలిగించాడు. అప్పుడు